నీకేం తెలియదు దుకాణానా 10 లక్షల డబ్బులు 2 సంవత్సరాల్లో డబల్ చేసి నీకు ఇచ్చేస్తా, డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నా అంటారు. ఎస్, ఈ వీడియోలో మనము ఒక పశువు ఆడదూడ జన్మించిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి కన్సీవ్ అవుతుంది, కన్సీవ్ అయ్యే సమయాన్ని ఏమంటారు, డెలివరీ అయిన తర్వాత ఏ టైంలో ఎక్కువ పాలిస్తుంది, లాక్టేషన్ ఈల్డ్ తన జీవితం మొత్తం కాలంలో ఎన్ని పాలిస్తుంది, ఏ ఈతలలో ఎక్కువగా ఇస్తుంది, లాక్టేషన్ పీరియడ్ డెలివరీ అయిన తర్వాత ఏ సమయంలో అధిక మొత్తంలో పాలన ఇస్తుంది. మనం పశువు యొక్క జీవిత కాలం మొత్తంలో కూడా అధికంగా దూడలని అధికంగా పాలని పొందాలంటే మనం ఎలా ప్లాన్ చేయాలి, కాఫ్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఇలా 10 పాయింట్లు ఈరోజు లాంగ్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. యూట్యూబ్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలోకి వెళ్ళండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఒక్కొక్క డైరీ ఫామ్ని మార్చినటువంటి పాయింట్స్ అనమాట. ఎందుకంటే ఒక్క పాయింట్ మనం పశువుని ఎప్పుడు కట్టించుకోవాలి యూట్యూబ్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి ఆ వీడియోని చూడండి, మీరు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్న. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క డైరీ ఫామ్ని మార్చినటువంటి పాయింట్స్ అనమాట. ఈ వీడియో ద్వారా మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు నెక్స్ట్ ఏ వీడియోని కోరుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని త్రూనే మనం ముందరకు వెళ్దాము. థ్యాంక్ యూ.